అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఇంగ్లీష్ 6థ్ సెమిస్టర్ సంబంధించిన పాఠ్యాంశాలన్నీ చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి టాపిక్ కూడా మీకు ఉపయోగపడేదే. కేవలం 1 అవర్ ఆర్ 2 అవర్స్‌లో మీరు ఈజీగా టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేసేయొచ్చు. అండ్ గ్రామర్‌కి సంబంధించి సెపరేట్ ప్లే లిస్ట్ ఉంచడం జరిగింది. ఇయన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్‌లో యూనిట్ 4లో ఉన్నటువంటి ఫ్రేమింగ్ క్వెషన్స్. ఫ్రేమింగ్ క్వెషన్స్‌లో 2 రకాలు ఉన్నాయండి. ఏంటంటే అవి మొదటి రకం ఏమో ఫ్రేమ్ ద క్వెషన్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని ఫ్రేమ్ ద క్వెషన్ అంటారు. ఇంకోటి క్వెషన్ ట్యాగ్ అన్నమాట. ఈ 2 ఉంటాయి. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ఫ్రేమ్ ద క్వెషన్స్ అనేవి ఉంటాయి. అవి ఎట్లానో చూద్దాం. ఫ్రేమింగ్ క్వెషన్స్ ఎలా రాయాలి? మనకి సెంటెన్సెస్ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఈ విధంగా ఇస్తారు. షబ్నం విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో. ఈ విధంగా ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు దీన్ని క్వెషన్ మార్క్ వచ్చేటట్టు రాయాలి. ఎలా రాస్తాం? అది చూద్దాం. చూడండి, ముందుగా మనం అసలు క్వెషన్ మార్క్ రావాలంటే దేన్ని క్వెషన్ చేస్తున్నట్టు. ముఖ్యంగా మనకేంటంటే హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వేటిని, ఎవరు అనేది ఉందా అక్కడ? మనిషి ఉన్నాడా? వస్తువు ఉందా? సిచ్యుయేషన్ ఉందా? టైం ఉందా? ఇది గమనించుకోవాలి. గమనించుకొని దానికి తగ్గట్టు పర్సన్ అనుకోండి హూ పెడతాం. విషయం అనుకోండి వాట్ పెడతాం. ప్లేస్ అనుకోండి వేర్ పెడతాం. టైం ఉందనుకోండి వెన్ పెడతాం. ఓకేనా? ప్లేస్ అయితే వేర్ పెడతాం. టైం అయితే వెన్ పెడతాం. రీజన్ అయితే వై పెడతాం. ఎలా జరిగింది అనడానికి హౌ పెడతాం. ఇక డూ, డస్, ఈజ్, ఆర్, విల్ ఇవన్నీ ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ రాయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత క్వశ్చన్ని తయారు చేస్తాం. క్వశ్చన్ ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేస్తాం అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏది? షబ్నం విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరి గురించి మెయిన్ అంటే షబ్నం. అంటే ఇక్కడ ఎవరున్నారు? హూ అనేది ఉంది. వాట్ అనేది లేదు. పరిస్థితి లేదు. లేదా టైం లేదు. లేదా ప్లేస్ లేదు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏందంటే సింపుల్‌గా దీన్ని క్వెషన్‌గా మార్చాలి. ఇది సమాధానంగా రావాలి. ఫ్రేమ్ ద క్వెషన్ టు విచ్ ఫాలోయింగ్ ఆర్ ఆన్సర్స్. ఫాలోయింగ్ ఆన్సర్స్ రావాలి. ఇక టైం ఉంది కదా సార్ బై టుమారో అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఫస్ట్ ఉన్నదాన్ని ఫోకస్ చేస్తాం మనం. కాబట్టి షబ్నం అంటే ఎవరు? ఒక పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ డబ్ల్యూహెచ్ఓ డినోట్ చేస్తుంది అంటే హూ, ఎవరు. సిచ్యువేషన్ అనుకోండి వాట్, ఎలా ఉంది అని చెప్పడానికి హౌ. కాబట్టి ఈ రకంగా మనం చూసుకోవాలి. హూ సింపుల్, ఏం లేదు, షబ్నం కదా, మనకు కావాల్సింది ఏ ఆన్సర్ రావాలి? షబ్నం విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో అనే ఆన్సర్ రావాలి. కాబట్టి ఏం రాస్తాం మనం? షబ్నం ప్లేస్లో హూ ప్లేస్ చేస్తాం. హూ విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో క్వశ్చన్ మార్క్. అయిపోయింది. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం రాయాల్సింది హూ విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో క్వశ్చన్ మార్క్. అయిపోయింది. అన్నిటికి ఇలానే వస్తుందా అంటే హూకి ఇలా వస్తుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. హూ వరకు ఇక్కడ అంతా సెట్ అయి ఉంది కాబట్టి సింపుల్గా హూ మనం పెట్టేస్తే శబ్దం బదులు సింపుల్గా హూ విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో క్వశ్చన్ మార్క్. ఈ విధంగా రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి, యూ విల్ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఇది రావాలి. యూ విల్ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ అనేది సమాధానంగా రావాలంటే ఏ క్వశ్చన్ని మనం అడుగుతాం అనేది చూద్దాం. చూడండి, దీన్ని మనం రాసుకొని ఉంచుకోవాలండి. డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు. డబ్ల్యూహెచ్ వర్డ్ హెల్పింగ్ వెర్బ్ అనమాట. సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్ట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఉంటుంది. అండ్ క్వశ్చన్ మార్క్ అనేది మనం ప్లేస్ చేస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఎట్లా రాయాలి రెండోది చూద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని యూ విల్ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. యాక్చువల్గా దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే బుక్స్ ఎక్కడ ఉన్నాయి,
బుక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అడుగుతాం. ఇప్పుడు బుక్స్ టేబుల్ మీద ఉన్నాయి. దానికి తెలుగులో మనం కూడా బుక్స్ ఎక్కడ ఉన్నాయి, అరే టేబుల్ మీద ఉన్నాయి, ఇది రావాలి. బుక్స్ ఎక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే యూ విల్ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ని యాజ్ టీజ్గా తీసుకుందాం. కింద కూడా మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఓకేనా. థింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ ఉన్నాయి ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి WH వర్డ్ ఏమొస్తుంది, వేర్. యూ విల్ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్, ఓకేనా. చివర్లో క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, ఇందులో వేర్ పెట్టాం, యూ విల్ ఫైండ్ ద బుక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పెట్టేసాం. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ రావాలి అంటే హెల్పింగ్ వెబ్ని ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి ముందు ఉంచాలి. వేర్ విల్ యూ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్స్ ఏమైనా ఉంటే మార్చుకోవాలి. వేర్ విల్ యూ ఫైండ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్, నువ్వు ఎక్కడ కనుక్కుంటావు, ఓకేనా. ఆన్ ద టేబుల్ కరెక్టేనా, రాయచ్చా, ఉండకూడదు అది. వేర్ విల్ యూ ఫైండ్ ద బుక్స్ అని ఉండాలా, ఓకే. ఇప్పుడు ఎందుకు టేబుల్ మీద ఉన్నాయనే ఆన్సర్ ఆడే ఉంది కదా, అందుకని సింపుల్గా ఏంటంటే WH వర్డ్ రాసాం, హెల్పింగ్ వెర్బ్ రాసాం, సబ్జెక్ట్ ఇదేనా. ఇక్కడ మనం రాయాల్సింది యూ కాదు ఐ. నీ పేరు ఏంటి అని అడుగుతాం, నా పేరు ఏంటంటే అంటాం కానీ నీ పేరు ఏంటని అనం, ఓకేనా. నీ పేరు ఏంటంటే నా పేరు ఏంటని అడుగుతాం. వేర్ విల్ ఐ ఫైండ్ ద బుక్స్, నా పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెచ్చాం. చూడండి సింపుల్. మనం ఇందాక ఒక ఫార్ములా అనుకున్నాం. ఏంటి ఆ ఫార్ములా చూసినట్లయితే ముందుగా హెల్పింగ్ వెబ్ని మనం రాసుకోవాలి. ఏది సబ్జెక్ట్ ముందు WH వర్డ్ రాసుకున్నాం. WH వర్డ్ ఏం రాసాం, వేర్ రాసాం. హెల్పింగ్ వెర్బ్ విల్ రాసాం. సబ్జెక్ట్గా ఐ రాసాం. మెయిన్ వెర్బ్ వచ్చేసి ఫైండ్ రాసాం. ఆబ్జెక్ట్ వచ్చేసి ద బుక్ రాసాం. వేర్ విల్ ఐ ఫైండ్ ద బుక్స్ క్వశ్చన్ మార్క్ అనేది మనం ప్లేస్ చేసాం. ఏం ప్రాబ్లం లేదు, మనం చిన్నగా వెళ్దాం. తర్వాత నెక్స్ట్ మీరు చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నో దే ఆర్ నాట్ కమింగ్ టుడే అనేది మనం రప్పించాలి. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నమాట, ఓకే. దీన్ని ఎట్లా రాస్తాం. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, మనం తెలుగులోనే వాళ్ళు వస్తున్నారా అని రావాలి. వాళ్ళు వస్తున్నారా అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, యాజ్ టీజ్ తీసుకుందాం, యాజ్ టీజే తీసుకుందాం, దీంట్లో నుంచే రప్పిస్తాం. నో అనే ప్రశ్న అడిగేటప్పుడు నో రాదు, ఓకేనా. వాళ్ళు వస్తున్నారా అని అనాలి. ఇదేంటి, ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్కి WH క్వశ్చన్స్ అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ చూడండి, దే ఆర్ నాట్ కమింగ్ టుడే, ఓకేనా. ఇది మనం చూసుకుని చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అది ఓకే. నాట్ అనేది కూడా వాళ్ళు వస్తున్నారా అని అడుగుతాం, ఓకేనా. ఈ ఆర్ని తీసుకొచ్చి ఫ్రంట్ పెడతాం. అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఫ్రంట్ పెడతాం. ఏ క్యాపిటల్ పెడతాం. ఆర్ దే కమింగ్ టుడే, వారు ఈరోజు వస్తున్నారా. నో దే ఆర్ నాట్ కమింగ్ టుడే, ఈరోజు రావట్లేదు. మనం చేసింది ఏంటి, మనం ఏం చేసామంటే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో క్వశ్చన్ మార్క్ రాసాం. ఎందుకు రాసాం, ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. మరి ఇంతకుముందు WH రాసాం, అక్కడ ఎస్ ఆర్ నో ముందు లేదు కదా, అందుకని WH పెట్టి రాసాం. ఇక్కడ చూడండి, ఐ లివ్ ఇన్ పోచంపల్లి, ఇది ఎస్ ఆర్ నో కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, WH పెట్టి రాస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే WH క్వశ్చన్ ఏదైతే ఉందో అది పెట్టేసి రాయడం అయితే జరుగుతుంది. ఐ లివ్ ఇన్ పోచంపల్లి, ఈ పోచంపల్లి ఉందనుకోండి, ఎట్లా రాస్తాం ఇది చూడండి, ఐ లివ్ ఇన్ పోచంపల్లి అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని రాయాలి. కాబట్టి చూడండి, దీన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం రాద్దాం. మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావు అంటాం, కాబట్టి యూ వస్తుంది. ముందు మనం ప్రాసెస్ మామూలుగా వెళ్దాం. WH వర్డ్ రాయాలి. ఇక్కడ ప్లేస్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఏమొస్తుంది, వేర్ అనేది వస్తుంది, వేర్. మరి హెల్పింగ్ వెర్బ్ రాయాలి. అదిగోండి, ఇది గుర్తుపెట్టుకోండి, WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది బట్టి పట్టేయాలండి, ఇది బట్టి పట్టేయాలి. చూడండి, WH వర్డ్ రాయాలి కాబట్టి వేర్ రాసాం. హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఐ లివ్ ఇన్ పోచంపల్లిలో లివ్లో డూ అనేది ఉంటుంది కాబట్టి అది రాస్తాం. ఆత్మ అన్నమాట. ప్రతి దాంట్లో ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి దాంట్లో మనకి డూ అనేది ఉంటుంది. ప్రతి V1లో
డూ అనేది ఉంటుంది. ప్రతి పాస్ట్ టెన్స్ దాంట్లో లివ్డ్ ఉందనుకోండి డిడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లివ్లో ఉన్నటువంటి డూ ఏదైతే ఉందో తీసుకొచ్చేసాం. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఏది ఐ. ఎక్కడ ఉంటావంటే నేను అని చెప్తాం. నువ్వు ఎక్కడ ఉంటావు కదా, కాబట్టి ఐ తీసేసి యూ రాస్తాం. నీ పేరేంటి, నా పేరు అని. వేర్ డూ యూ లివ్, ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ఎక్కడ ఉంటావు. ఐ లివ్ ఇన్ పోచంపల్లి. ఇది రావాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఈజీగా మీకు అర్థమైపోతుంది, సులభంగా వస్తాయి, నో ప్రాబ్లం. కాకపోతే చేయాల్సిందల్లా ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి. నెక్స్ట్ మనం అందుకనే ఇన్ని చెప్పుకుంటున్నాం. ఇన్ని చెప్పుకోవడానికి కారణం అదే. మనం ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ హియర్ ఎవ్రీ ఈవినింగ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడగాలి, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ హియర్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతి సాయంత్రం కూడా పిల్లలు ఏం చేస్తారు, క్రికెట్ ఆడతారు. ఏం ఆడతారు పిల్లలు ప్రతి సాయంత్రం అనేది అనుకుంది. అప్పుడు క్రికెట్ అనేది మనిషి కాదు కాబట్టి జనరల్గా వస్తువులు కానీ ఈ క్రికెట్ వాటికి కానీ వాడతాం. యాజ్ టీస్ తీసుకుందాం, లేదా సింపుల్గా చూడండి యాజ్ టీస్ తీసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. యాజ్ టీస్గా మనం తీసుకుందాం. ఈ ఫార్ములా అనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి దీంట్లో డబ్ల్యూహెచ్ వాట్ ఏం వస్తుంది, వాట్ అనేది వస్తుంది, వాట్. మరి నెక్స్ట్ చూడండి హెల్పింగ్ వెర్బ్ ఉందా, మరి హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, హెల్పింగ్ వెర్బ్ ఏం రాస్తాం, ప్లేలో ఉంటుంది హెల్పింగ్ వెర్బ్. ఎందుకంటే ప్లే అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి డూ రాస్తాం. ఎందుకు రాస్తాం, ప్లేలోనే డూ ఉంటుంది. డూ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లే, డిడ్ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లేడ్, అలా అనమాట. వాట్ డూ, ఇప్పుడు తర్వాత ఏంది, డబ్ల్యూహెచ్ వర్డ్ రాసేసాం, హెల్పింగ్ వెర్బ్ రాసేసాం, సబ్జెక్ట్ ద చిల్డ్రన్, పిల్లలే. వాట్ డూ ద చిల్డ్రన్ ప్లే, క్రికెట్ ఉండొచ్చా, ఉండకూడదు, ఎందుకంటే అదే మనకి ఆన్సర్ రావాలి కాబట్టి ఉండకూడదు. వాట్ డూ ద చిల్డ్రన్ ప్లే హియర్ ఎవ్రీ ఈవినింగ్, ఫుల్ స్టాప్ తీసేసి క్వశ్చన్ మార్క్ పెడతాం. చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్, హెల్పింగ్ వెర్బ్ డూ, సబ్జెక్ట్ ద చిల్డ్రన్, మెయిన్ వెర్బ్ ప్లే, ఆబ్జెక్ట్ కానీ అదర్ వర్డ్స్ ఏవైనా కానీ అవన్నీ, అండ్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. ఫార్ములాను పెట్టి మళ్ళా రాద్దాం. నెక్స్ట్ చూడండి రాజు లవ్స్ కుకింగ్. దీన్ని మనం రాయాల్సి ఉంటుంది. యాజ్ టీజ్గా తీసుకుందాం. ఇప్పుడు రాజు లవ్స్ కుకింగ్, రాజుకి ఏమంటే ఇష్టం అంటే ఏమొస్తుంది, వాట్ వస్తుంది, హూ వస్తుందా, ఏమన్నా మనిషి అయితే హూ వస్తుంది. ఏమి ఇష్టం రాజుకి కాబట్టి వాట్ అనేది వస్తుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ ఓకే సక్సెస్ఫుల్గా పెట్టాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమి రాయాలి, మెయిన్ వెర్బ్లో ఇక్కడ ఉంటుంది, మెయిన్ వెర్బ్ ముందైనా ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్, షల్ ఇవి ఉంటాయి, లేదా మెయిన్ వెర్బ్లో దాక్కుని ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం, లవ్ అనే దాంట్లో డూ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ లవ్స్ కాబట్టి డస్ అనే ఆత్మ ఉంటుంది. వాట్ డస్ రాజు లవ్ క్వశ్చన్ మార్క్ అంటే కుకింగ్ ఆన్సర్ అవుతుంది. కుకింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ డస్ రాజు లవ్, సింపుల్. డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ రాజు, మెయిన్ వెర్బ్ లవ్, ఇంకేం లేవు కాబట్టి అది వాట్ డస్ రాజు లవ్. తర్వాత మై ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ తర్వాత ప్రశ్న కనుక మనం గమనిస్తే మై ఇంట్రెస్ట్ ఆర్ బ్లాగింగ్ అండ్ రైటింగ్. బ్లాగింగ్ అండ్ రైటింగ్ అనేది మనకు సమాధానంగా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. సింపులేనండి ఇవి. మనకి ఏంటంటే కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు మై ఇంట్రెస్ట్ బ్లాగింగ్ అండ్ రైటింగ్ బదులు ఏం ప్లేస్ చేయొచ్చు, వాట్ ప్లేస్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ చివరిలో ఉంటుంది. మై ఇంట్రెస్ట్ ఆర్ వాట్ అంటే కుదిరిద్దా, ఏమని అడగాలి, వాట్ అనేది ముందు పెట్టాలి. ఓకే, అది తీసుకొచ్చి ముందు పెడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూని క్యాపిటల్గా మనం రాయాల్సి ఉంటుంది. వాట్ తర్వాత ఇక్కడ ఉన్న ఆర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వాట్, డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్, హెల్పింగ్ వెర్బ్ ఆర్, తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో మై అన్నాడు, వాట్ ఆర్ మై ఇంట్రెస్ట్ అన్నాడు. నీ అభిరుచులు ఏంటి అంటే నా అభిరుచులు అని చెప్తాం. వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్, ఇది రాయాల్సింది. వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అంటే మై ఇంట్రెస్ట్ ఆర్ బ్లాగింగ్ అండ్ రైటింగ్ అని మనం చెప్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే
షీ ఈస్ గోయింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుంచుకోవాలండి. డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు, ఇంకేమైనా ఉంటే అవి క్వశ్చన్ మార్క్ అనమాట. షీ ఈస్ గోయింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం రాయొచ్చు, మనం యాస్టీసీ తెచ్చుకుందాం డబ్ల్యూహెచ్ వర్డ్. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం తర్వాత చూసినట్లయితే ఇక్కడ షీ ఈస్ గోయింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. షీ ఈస్ గోయింగ్ విత్ హర్ ఫ్రెండ్స్ అది రావాలి. ఎవరితో వెళ్తుంది అనేది ప్రశ్న అవుతుంది. కాబట్టి షీ ఈస్ గోయింగ్ విత్ హూ అనేది వస్తుంది ఇక్కడ. అంతే కదా, మనుషులు కదా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు హూ అనేది చివరిలో ఉండొచ్చా, ఉండకూడదు. ఎక్కడ ఉండాలి, డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఉండాలి. కాబట్టి డబ్ల్యూ క్యాపిటల్ ఉండాలి ఫస్ట్లో వచ్చేది. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, హెల్పింగ్ వెర్బ్ పెట్టుకోవాలనుకున్నాం. కాబట్టి ఈస్ తీసుకొచ్చి హూ పక్కన పెడతాం. తర్వాత ఏంటి, సబ్జెక్ట్ షీ ఉందా, ఉంది, స్మాల్ లెటర్ హూ ఈజ్ షీ. మెయిన్ వెర్బ్ ఉందా, ఉంది. తర్వాత ఏదైనా అదర్ వర్డ్స్ ఉంటే ఇక్కడ హూ ఈజ్ షీ గోయింగ్ విత్, అంతే. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఇంజనీర్. దీన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 9వ చూస్తున్నాం అండి. ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఇంజనీర్. ఇక్కడ మన క్వశ్చన్లో అన్ ఇంజనీర్ అనేది అనవసరం, ఎందుకంటే రావాల్సిన ఆన్సర్ అది. దాని బదులు మనం క్వశ్చన్ మార్క్ వాట్ వుడ్ యూ లైక్ టు బికమ్ అని జనరల్గా అడుగుతాం. ఎలా తెచ్చామంటే ఇట్లా, ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏం అవ్వాలనుకుంటున్నాం, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది మంచి కాదు హూ పెట్టడానికి. జస్ట్ ఏంటంటే ఒక ఆశయం లేదా ఒక వస్తువును వాట్ అనేది జనరల్గా వాడతాం, వాట్ అనేది. కాబట్టి వాట్. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ వుడ్ ఉంది, వుడ్ని తీసుకొచ్చి ఏం చేయాలి, వాట్ పక్కన ఉంచాల్సి ఉంటుంది. వాట్ వుడ్ అయినా కాదు, యూ రాయాలి. ఎందుకంటే నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, అప్పుడు నేను అని వచ్చింది. సో డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టాం వాట్, హెల్పింగ్ వెర్బ్ వుడ్ పెట్టాం, సబ్జెక్ట్ యూ, అండ్ మెయిన్ వెర్బ్ లైక్ టు బికమ్ అనేది అండ్ నెక్స్ట్ అవుతుంది. లైక్ టు బికమ్ అనేది మనకి ఫ్రేజ్ అవుతుంది. లైక్ టు బికమ్ దిస్ వన్, వాట్ వుడ్ యూ లైక్ టు బికమ్, ఏం అవ్వాలనుకుంటున్నావు, ఇదన్నమాట. తర్వాత క్వశ్చన్ చూస్తే ఎస్ ఐ షల్ మీట్ యూ ఎట్ 11 AM అని ఉంది. ఇది రాసేటప్పుడు కొంచెం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది జనరల్గా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అవసరంలా, కారణం ఏంటంటే ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఐ షల్ అని ఉంది, ఇక్కడ షల్ ఐ అనేది రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఐ వచ్చినప్పుడల్లా అడిగే వ్యక్తి నువ్వు అని అడుగుతాడు. కాబట్టి విల్ అనేది వస్తుంది యూకి. విల్ యూ మీట్, యూ ఉంది కదా, మీ ఎట్ 11 AM క్వశ్చన్ మార్క్. విల్ యూ మీట్ మీ ఎట్ 11 AM, నన్ను 11ంటికి కలుస్తావు నువ్వు అంటే ఎస్ ఐ షల్ మీట్ యూ ఎట్ 11 AM. ఓకే, నేను నిన్ను 11ంటికి కలుస్తాను. విల్ యూ మీట్ మీ ఎట్ 11 AM అంటే ఎస్ ఐ షల్ మీట్ యూ ఎట్ 11 AM అనేది వస్తుంది. ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అనేది. అండ్ ఫర్దర్గా క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అవి కూడా చూద్దాం. అండ్ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి ఆల్రెడీ, చూడండి ఇవన్నీ కూడా దయచేసి గమనించండి. ఇంకా మనం ఫర్దర్గా ఇంకా మీకు ఇదిగోండి ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అది ఇంకా ఉన్నాయి. ఇవి కూడా బుక్ రివ్యూ, ఫిల్మ్ రివ్యూ ఇవన్నీ ఇంతకుముందు 5th సెమ్లో ఉండేవి తీసుకొచ్చి 6th సెమ్లో ఉంచడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.